దేవి దేవి ఇదేమి దేవి, ఎందుకు ఆ కన్నీరు? వరనొచ్చిన వారి వరాలంతే ప్రభు. ఈ జన్మకు మీ పాద సేవ చేసే భాగ్యం ముగిసిపోతుంది. ఏమిటా మాటలు దేవి? మీకు తెలియదు ప్రభు. సంతాన ఫలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను. కసున లేచిన కాల నాకు కాటుకోరింది. 6 మాసాలకు రమ్మని బాసు చేశాను. గడువు సమీపిస్తోంది ప్రభు. దేవి కలవరపడకు. ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు ప్రభు. మీ ప్రయత్నం ఫలించదు. దేవి కాటుకో నా ఒక్క నాగునే కాదు, నాగ జాతినే నాశనం చేయిస్తాం. నిర్విచారంగా ఉంది. అన్ని చేశాం ప్రభు. అది ఇక ఈ ప్రభు. మీరింది చాలక నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? మంత్రతంత్రాలతో నన్ను నరికేద్దాం అనుకున్నావా పాపి? నాగేంద్ర అటు చూడండి. కళ్ళు తెరువని పసికందులకు కన్న తల్లి కరువు అయితే వాళ్ళ గట్టించారు. వాళ్లకు దిక్కెవరు? వరమిచ్చిన దైవం. ఆ దైవం మీరే నాగేంద్ర. కరుణించండి. నా బిడ్డల చేత అమ్మా అని పిలిపించుకునే వరకైనా నాకు ఆయువు ప్రసాదించండి. ఆపు నీ అధిక ప్రసంగం. నీ ఆయువు తీరింది. సరిసారి ప్రార్థన చేసుకో. తల్లి లేని బిడ్డల్ని మాత్రం మరువకండి ప్రభు. నాన్నగారి మీద కార్య చేసే నాగమ్మ బాల నాగమ్మ. ప్రవేశించండి మంత్రి గారు. సాధులున్నారుగా, తమకు ఎందుకు ఈ అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదు తండ్రి మంత్రి గారు. చిత్తం చిత్తం. కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు. నా మనవి చిత్తగించి తమరు మళ్లీ వివాహం. ఆ మాటే అనొద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా?
మాణిక్యాలు లాంటి నా బిడ్డలను చూసుకుంటూ అరెరెరెరెరె, ఎంత పొరపాటు చేశాం. ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం. మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులమ్మా. నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మరెవరు చేయాలి? దాదులా? పనివాళ్ళు మన వాళ్ళు అవుతారా? మీకు అమ్మ ఉంటే నాన్నగారు పెళ్ళాడితే సరి, అమ్మ వస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మ వస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఇదిగోనమ్మా. ఇక నీ చేత ఏం పనులు చేయించుకోండి అన్న. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, మీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా, తప్పు. నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. వస్తాను, నేను చెప్తానులే. ముందు నువ్వు పెళ్ళాడినన్నా. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు. ఈ రాణివాసానికి జైలేరిగా వేం చేసిన నీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం. ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మవయ్య ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ప్రయత్నిస్తాం. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవిని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మకి మొఖాలు కడి తీసుకురండి. బొట్టు కాటుగా పెట్టి కొత్త బట్టలు కడతాను. వెళ్ళండి అమ్మా. చత్ర, అమ్మలకు బట్టలు తీసుకురా. ఎందుకే ఏడుపు? మీ అదృష్టాన్ని చూశానమ్మా. పువ్వులాంటి మీ చేతులు ఈ పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే. నా విచారం అదేనమ్మా. మీ కడుపును ఒక కాయ కాయలేదనేగా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే పిల్లలు తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా?